సో హలో గైస్, నమస్తే. నా పేరు వర్ష, మీరు చూస్తున్నారు హెచ్ఆర్ వీల్స్ తెలుగు. సో గైస్, ఈ వీడియోలో మనం 2024లో లాంచ్ అయిన బజాజ్ ఫ్రీడమ్ 125 గురించి అయితే మాట్లాడబోతున్నాము. ఈ బైక్కి సంబంధించి ప్రైస్, స్పెసిఫికేషన్, ఫీచర్స్ గురించి చాలా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు చేయాల్సింది ఒకటే, ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో నచ్చితే చిన్న లైక్ అండ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే ఇంజన్ నుంచి మొదలు పెడదాం గైస్. సో దీంట్లో మనకి 125cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ అయితే ఇచ్చారు. అండ్ పవర్ ఫిగర్స్ కనుక చూస్తే 9.5 PS పవర్ అట్ 8000 RPMకి అండ్ 9.7 Nm టార్క్ 5000 RPMకి అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఇంజను. దాని తర్వాత ఫ్యూల్ అండ్ మైలేజ్ గురించి కనుక మాట్లాడితే దీంట్లో మనకి 2 kg CNG ట్యాంక్ అయితే ఇచ్చారు. అలాగే మనకి 2 లీటర్ పెట్రోల్ ట్యాంక్ కూడా ఇచ్చారు. 1 kg CNG తోటి మీరు దాదాపుగా 100 కిలోమీటర్స్ అయితే వెళ్ళొచ్చు. అదే 1 లీటర్ పెట్రోల్ తోటి మీరు దాదాపుగా 65 కిలోమీటర్స్ అయితే వెళ్ళొచ్చు అనమాట. అండ్ అదే కాదు, మీరు 2 kg CNG అండ్ 2 లీటర్ పెట్రోల్ కొట్టించుకుంటే మీరు దాదాపుగా 330 కిలోమీటర్ రేంజ్ని అయితే కవర్ చేయొచ్చు అనమాట. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ ఈ బైక్కి ప్లస్ పాయింట్ అదే అనమాట. దాని తర్వాత బ్రేక్స్ అండ్ టైర్స్ గురించి కనుక మాట్లాడితే ఫ్రంట్లో మనకి 90/80/70 ఇంచెస్ టైర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఫ్రంట్లో మనకి 240 mm డిస్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. రియర్లో కనుక చూస్తే రియర్లో వచ్చేసి మనకి 120/70/16 ఇంచెస్ టైర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రియర్లో మనకి 130 mm డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు. సో ఫ్రంట్లో మనకి డిస్క్ ఉంటుంది అండ్ రియర్లో మనకి డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇది CBS బ్రేకు, మనకి కాంబో బ్రేకింగ్ సిస్టమ్ అనమాట. మీరు ఏ బ్రేక్ అప్లై చేసినా రెండు బ్రేక్ అనేది వర్క్ అయితే అనమాట. దాని తర్వాత సీట్ విషయానికి వస్తే దీంట్లో మనకి చాలా లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. సీట్ హైట్ వచ్చేసి మనకి 825 mm అనమాట. కొంచెం హైట్గానే ఉంటుంది. సో మీరు బైక్ పర్చేస్ చేసేటప్పుడు ఒకసారి ట్రయల్ వేసి మాత్రం ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే సీట్ హైట్ అయితే కొంచెం ఎక్కువనే ఉంది. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి దాదాపుగా 170 mm అయితే ఉంది. సో మీరు ఎలాంటి జంప్ ఉన్నా, ఎలాంటి స్పీడ్ బ్రేకర్ ఉన్నా ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ ఈ బైక్ వెయిట్ వచ్చేసి మనకి 149 kgs అయితే ఉంటుంది గైస్. సో వెయిట్ కూడా అంత ఎక్కువ అండ్ అంత తక్కువ లేదు. సో బాగానే ఉందన్నమాట. దాని తర్వాత స్పీడోమీటర్ గురించి కనుక మాట్లాడితే స్పీడోమీటర్ వచ్చేసి మనకి ఫుల్ LCD కన్సోల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఇచ్చారు గైస్. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. 10x10 నావిగేషన్ సిస్టమ్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే మీకు Type A ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. సో మీరు ఆన్ ద గో ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఈ బైక్ ప్రైస్ వచ్చేసి మనకి 1,34,000 దాకా అయితే పడుతుంది. అండ్ ఇప్పుడు నేను చెప్పే షోరూంలో కొంచెం ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. దాదాపుగా 5,000 అయితే తక్కువ చేసి ఇస్తున్నారనమాట బైక్. ఈ షోరూమ్ వచ్చేసి మనకి హైదరాబాద్ హైదనగర్లో అయితే లొకేటెడ్ అయింది. సో మీరు వనస్థలిపురం, ఎల్బీనగర్, హైదనగర్ చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే ఆ షోరూమ్కి వెళ్ళి విజిట్ కావచ్చు. సో షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద కూడా పెడతాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో చూసుకోండి మీరు. సో 2024 ఫ్రీడమ్ 125 స్పెసిఫికేషన్స్ అయితే ఇవి గైస్. దీంట్లో ఇంకా 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. సో ఆ వీడియోస్ చేయమంటే ఆ వీడియోస్ కూడా చేస్తాను, కామెంట్లో అయితే చెప్పండి. సో ప్రస్తుతం ఈ బైక్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఇంకో బైక్తో ఇంకో వీడియోలో వెళ్దాం. అప్పటి వరకు సైన్ ఇన్. లవ్ యూ ఆల్.